హాయ్ అండి. అరటి పువ్వు పకోడా ఎలా చేయాలనేది నేను ఒక ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. అండ్ ఈ పువ్వుని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా అక్కడ కూడా చెప్పాను. అండ్ ఇక్కడ కూడా చెప్పబోతున్నాను. మీకన ఈ పువ్వు ఎక్కడైనా దొరికిందంటే ఇలా సింపుల్‌గా పకోడా చేసేసుకోండి. చాలా ఈజీ అండ్ పిల్లలైతే చాలా బాగా తింటారనమాట. ట్రస్ట్ మీ ఈ పకోడీ అయితే చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్‌గా అన్ని పకోడీ రెసిపీస్‌తో పోల్చుకుంటే ఇది మాత్రం చాలా బావుంటుందనమాట. ఇది చూసారు కదా! ఇవి క్లీన్ చేసుకోవడమే కొద్దిగా కష్టం అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. బట్ పకోడీ ఏయడానికైతే అస్సలు టైం పట్టదు. ఇలా జస్ట్ పైన ఇలా ఒక రెమ్ముంటుంది. అది తీసేసి ఇలా పొర ఒకటి ఉంటుంది కదా! అవి తీసేసి అన్ని పువ్వుల్ని కూడా ఇలానే క్లీన్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. కాకపోతే ఈ పువ్వులదే కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే అసలు. పకోడీ అయితే వెరీ ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నా ఫుల్ వీడియో అయితే మీరు చెక్‌ఔట్ చేయండి. అండ్ నేను లింక్ కూడా ఇక్కడ ట్యాగ్ చేసేస్తాను. చూసారు కదా! ఇటు సైడ్ ఉండేది పువ్వు వేస్ట్ అనమాట. నేను ఆల్రెడీ చూపించాను కదా! ఆ వేస్ట్ అనమాట. ఇటు సైడ్ ఉండేది మనకి పకోడీ ఇమ్మీడియేట్‌గా వేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ పకోడీ అయితే ఇలా వేసేసుకొని ఇలా సర్వ్ చేసుకొని కిడ్స్‌తో సహా తినేయడమే అంతేనండి. చాలా సింపుల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.